నమస్తే చందన, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. ప్రజలకు అధికార మార్పిడి చేయడం అలవాటు అనే నమ్మకం కొందరిలో ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీ పట్ల విసిగిపోయి అనేక ప్రత్యామ్నాయాలు ఉండవు కాబట్టి కొన్నాళ్లకు రెండో పార్టీకి అధికారం కట్టబెట్టడం తప్ప ప్రజలకు వేరే గతి లేదని వారు అనుకుంటూ ఉంటారు. బాధ్యత గల ప్రతిపక్ష నాయకుడిగా ప్రజల తరపున పోరాడడంలో ఇప్పుడిప్పుడే ట్రాక్ మీదకు వస్తున్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ఆలోచనలతో ఉన్నారా? ఉంటే ఆయన వాటిని దిద్దుకోవాలి. అదే సమయంలో ప్రజల తరపున పోరాటాలు సాగిస్తున్న ఆయన అవి మాత్రమే గెలుపు అందించువో అనే చేదు సత్యాన్ని కూడా గ్రహించాలి. అధికార మార్పిడి అనేది ప్రజలు యథాలాపంగా చేసే పని అయితే ఈ పార్టీకి రాహుల్ గాంధీ ఎన్నడో ప్రధానమంత్రి అయి ఉండాలి. ప్రజల తరపున పోరాడడము, ప్రభుత్వంలో ఎవరున్నా సరే తమ పోరాటాల్ని సాగిస్తుండడమే గనుక అధికారంలోకి తీసుకువచ్చేట్లయితే అనేక రాష్ట్రాల్లో కమ్యూనిస్టు ప్రభుత్వాలు నడుస్తూ ఉండాలి. నిజానికి ఈ రెండు సిద్ధాంతాలు కరెక్ట్ కాదు. ఎన్నికల్లో గెలవడానికి వీటిని మించిన మంత్రం ఒకటి ఉంటుంది, మేనేజ్మెంట్ అంటారు దాన్ని. ఆ మంత్రంలో అనేక మతలబులు ఉంటాయి. అవేమిటనే చర్చే ఈ వారం గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. మంత్రం నేర్చుకో జగన్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక సానుకూల దశను చేరుకుని ముందుకు అడుగులు వేస్తోంది. అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజాక్షేత్రంలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను సూటిగా నిలదీస్తున్నారు. ఆయన జోరు పెరగడం పార్టీకి మంచి సంకేతం. పార్టీ ఓడిపోయిన తర్వాత విశ్రాంతి తీసుకుంటున్న హనీమూన్ పీరియడ్ ముగిసిపోయిందని అధినేత జగన్ గుర్తించారో లేదో గాని ఆయన గుర్తించినట్లుగా ప్రజలు గుర్తించడం ఇప్పుడు అవసరం. జగన్ ప్రజల్లో తిరగడమంతా బాగానే ఉంటోంది. కానీ బెంగళూరు నుంచి ప్రజల్లోకొస్తూ తిరిగి బెంగళూరుకి వెళ్లిపోతూ గడుపుతున్నారనే అభిప్రాయం ప్రజలకు రాకూడదు. అందుకు తగిన కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్లాలి. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ల గురించి ఎలాంటి విమర్శలు ఎన్నికల సమయంలో చేశారో అవే మాటలు ప్రజలు తన గురించి అనుకునే పరిస్థితిని జగన్ కల్పించకూడదు. పార్టీని ఉత్తేజితం చేసేలా జిల్లాల వారీగా యాత్రలు చేయాలి. ఒక్కో జిల్లాలో 3 రోజులకు పైగా గడుపుతూ నియోజకవర్గాల వారీగా సమావేశాలు పెడుతూ బలోపేతం చేయాలని జగన్ గతంలోనే నిర్ణయించారు. అందుకు తగిన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి పోయిన ఏడాది ప్రకటించారు. ఈ ఏడాది సంక్రాంతి తర్వాత జగన్ జిల్లాల యాత్రలు ఉంటాయని పార్టీ అధికారికంగా ప్రకటించింది కూడా. ఇప్పటిదాకా అలాంటివేవీ జరగలేదు. ఇంకో సంక్రాంతి కూడా దగ్గర పడుతోంది. దానికి అనుగుణంగా జగన్ యాక్టివేట్ కావాల్సిన అవసరం ఉంది. పార్టీకి రెండో శుభ సంకేతం ఏమిటంటే ప్రభుత్వం మీద నిర్మాణాత్మక విమర్శలు చేయడానికి ప్రభుత్వమే అవకాశం కల్పిస్తోంది. పాలనలో వైఫల్యాలు, లొసుగులు నెమ్మదిగా బయటకొస్తున్నాయి. దానిని పార్టీ నాయకులు సద్వినియోగం చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు నిశిత విమర్శలతో విరుచుకుపడుతున్నారు. పార్టీకి మూడో శుభపరిణామం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల మధ్యలో నిలుచుని చేస్తున్న విమర్శలకు, అడుగుతున్న ప్రశ్నలకు ప్రభుత్వం భయపడుతోంది. ఎవరైనా సరే ఒప్పుకోవలసిన సత్యమిది. జగన్ ఏ ప్రశ్నలు అడిగినా సరే, ఏ సమస్యలను లేవనెత్తినా సరే వాటికి సూటిగా సమాధానాలు చెప్పడం చేతగాక జగన్ గారు అసెంబ్లీకి వచ్చి అడిగితే అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతాం అని వెటకారపు సమాధానాలు చెబుతున్నారంటేనే కూటమి పార్టీల నాయకులు పలాయనవాదాన్ని ఆశ్రయిస్తున్నట్లు రుజువు. జవాబు చెప్పలేకపోతున్నారని వారి వైఫల్యాలను ప్రజలు గుర్తిస్తూనే ఉంటారు. జగన్ ప్రస్తావిస్తున్న సమస్య నిజమైనప్పుడు, ఆయన సంధిస్తున్న ప్రశ్న సహేతుకమైనప్పుడు సభలో ఉంటే ఏంటి, సభ వెలుపల ఉంటే ఏంటి, దానికి జవాబు ఇవ్వడం ప్రభుత్వం బాధ్యత కదా అని ప్రజలు ఆలోచించగల రోజు వస్తోంది. ఇది పార్టీ బలాన్ని మరింత పెంచుతుంది. ఇవన్నీ సానుకూల అంశాలు. ఇవి సరిపోతాయా? అధికారాన్ని ఇవే తిరిగి దక్కిస్తాయా అంటే అవుననలేం. మరికొన్ని అంశాలను గమనించాలి. ప్రజలు అధికార మార్పిడిని ఆటోమేటిక్గా చేస్తారనే అభిప్రాయానికి జగన్ వచ్చి ఉంటే దానిని ముందు తొలగించుకోవాలి. అనేక వ్యూహాలు కష్టాల ఫలితంగానే దక్కుతుంది. ఇక్కడ ఒక పాత ప్రస్తావన గురించి చెప్పుకోవాలి. 2004కు ముందు చంద్రబాబు నాయుడు 2 సార్లు సీఎంగా పనిచేశారు. ఆ ఎన్నికలలో వైఎస్ రాజశేఖర రెడ్డి రైతులకు ఉచిత విద్యుత్ హామీతో రాష్ట్రం మొత్తాన్ని తన వైపు మరల్చుకోగా, చంద్రబాబు నాయుడు తన కోటరీలోని కొందరు సలహా చెప్పినప్పటికీ కూడా అలాంటి హామీలు ఇవ్వరాదు అంటూ వారికి క్లాస్ పీకి ఊరుకున్నారు. ఎన్నికలలో ఫలితం ఆయన ఘోరమైన పరాజయం. ఆ సందర్భంలో చంద్రబాబు నాయుడు ఒక మాట చెప్పినట్టుగా అప్పటి నాయకులు అంటూ ఉంటారు, ఈ రాష్ట్రంలో నేను చాలా అభివృద్ధి పనులు చేశాను, చాలా కష్టపడి పనిచేశాను, అయినా సరే ఓడిపోయాను. ఈ రాష్ట్ర ప్రజలకు అభివృద్ధి అక్కర్లేదు, అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారు అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించినట్లుగా చెబుతుండేవారు. ఆయన కూడా అప్పట్లో అధికార మార్పిడి జరిగి తన చేతికి దానంతటా అవకాశం అదే వస్తుందని అనుకున్నారేమో తెలియదు.
2009 ఎన్నికలలో ఆ వ్యూహం ఫలించలేదు. 2014లో రాష్ట్రం విడిపోయిన తర్వాత ప్రజలు ఆయనకు అవకాశం ఇచ్చారు. 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారం దక్కించుకున్నారు. దేశ చరిత్రలోనే కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ పథకాలను తీసుకొచ్చారు. చాలా రకాల సంక్షేమ ఆలోచనలకు, రాష్ట్రంలోని నిరుపేదలకు ఆర్థికంగా అండగా ప్రభుత్వం నిలబడే పథకాలకు ఆయన ఆద్యుడిగా, రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆ పార్టీ వారు ప్రచారం చేసుకునే విధంగా రాష్ట్రంలో జగన్ పాలన నుంచి లబ్ధి పొందని కుటుంబం ఒక్కటైనా ఉండదంటే అతిశయోక్తి కాదేమో. కానీ 2024 ఎన్నికల్లో ఆయన దారుణ పరాజయం పాలయ్యారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అప్పటి చంద్రబాబు తరహాలో ఈ రాష్ట్ర ప్రజలకు నేనెంతో చేశాను, ఇన్ని సంక్షేమ పథకాలు తెచ్చాను, నిజానికి వీరికి సంక్షేమం అవసరం లేదు, సంక్షేమాన్ని చూసి ఓట్లు వేయడం లేదు అనే నిరాశా ధోరణికి వచ్చే ప్రమాదం సహజంగానే ఉంటుంది. అలాగని తర్వాత ఎన్నికలకు ఆటోమేటిక్గా ప్రజలు తన చేతిలో అధికారం పెట్టేస్తారని అనుకోవడం కూడా భ్రమే. ఈ మధ్యలో పార్టీని కాపాడుకునే మార్గం ఒకటి ఉంటుంది. ఆ మార్గాన్వేషణకు సరైన మంత్రమేమిటో జగన్ తెలుసుకోవాలి. పార్టీ అంతర్గత నిర్మాణం సవ్యంగా ఉండాలి. ఇమేజ్ పరంగా పార్టీ సవ్యంగా ప్రజలకు కనిపించాలి. అవేమీ లేకుండా కేవలం హడావిడి చేయడం వలన ఎన్నికల్లో మంచి ఫలితాలు దక్కవు. ఎన్నికల్లో గెలిపించే మంత్రం డబ్బు మాత్రమే అని అనుకుంటే కూడా జగన్మోహన్ రెడ్డి పొరబడినట్లే. ఎందుకంటే 2024 ఎన్నికల్లో అటు కూటమి పార్టీలు, ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ నాయకులు ఇరుపక్షాలు కూడా విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లాయి. డబ్బు పంపకాల్లో కొన్ని చోట్ల కూటమి నాయకులు పైచేయి సాధించి ఉండవచ్చు. కానీ చాలా చోట్ల అప్పటికే అధికారంలో ఉన్న వైసీపీ వారే ఓట్ల కొనుగోలుకు ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారనే పరిశీలనలు కూడా ఉన్నాయి. ఎంత డబ్బు ఖర్చు పెట్టినా సరే వారికి ఫలితం దక్కలేదు. కాబట్టి కేవలం డబ్బుతో జరిగే వ్యవహారం కాదు అనే సత్యాన్ని జగన్ దళం గుర్తించాలి. ఒక ప్రభుత్వం మీద విసిగి మరో పార్టీకి అధికారం కట్టబెట్టేస్తారని అనుకోరాదు. ఆ సిద్ధాంతం నిజమైతే రాహుల్ గాంధీ ఎప్పుడో ప్రధాని అయి ఉండాలి. అదే సమయంలో ప్రజల తరపున విపరీతంగా అరచి గోల చేసి వారి సమస్యలను ప్రస్తావించినంత మాత్రాన, పోరాడినంత మాత్రాన పార్టీ గెలవదు. అదే జరిగేట్లయితే కమ్యూనిస్టులకు నిత్యం అధికారం దక్కుతూనే ఉండేది. ఈ రెండు మార్గాలను మించి ఏదో ఉంటుంది. అదే పార్టీ నిర్వహణ అనే మంత్రం. ఆ మంత్రం జపించడంలో వైసీపీ అధినేత ఫెయిల్ అవుతున్నారనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది. 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓడిపోయినట్టి పరిస్థితిని ఒక్కసారి గుర్తు చేసుకోండి. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి తర్వాత కోర్ టీం లాగా ఆయనకు సలహాలు ఇవ్వడం, పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించడం అనే కీలక స్థానాల్లో ఎవరెవరు ఉన్నారో మననం చేసుకోండి. మైసూరారెడ్డి, కొణితల రామకృష్ణ క్రియాశీల రాజకీయాలకు సంబంధం లేని వ్యక్తి అయినప్పటికీ సోమయాజులు వంటి వారు బాధ్యతలు చూస్తుండేవారు. వీరందరూ కూడా పార్టీ కోసం తమ రక్తమాంసాలను పణంగా పెట్టిన చిత్తశుద్ధి గల నాయకులు. కారణాలు ఏవైనప్పటికీ క్రమక్రమంగా వారంతా పార్టీకి దూరం అయ్యారు. ఇప్పుడు జగన్ చుట్టూ నిర్ణయాత్మకంగా ఉన్న కోటరీ ఎటువంటిది? తమ వ్యక్తిగత ప్రయోజనాలు చూసుకోకుండా పార్టీ కోసం పని చేయగలవారు ఎందరున్నారు? ఇది కార్యకర్తల్లో రేకెత్తుతున్న $1 మిలియన్ ప్రశ్న. ఇప్పుడు పార్టీలో జగన్ తర్వాత అంతో ఇంతో నిర్ణయాత్మకంగా ఉంటున్నారని పేరు తెచ్చుకుంటున్న ప్రతి నాయకుడు కూడా స్వార్థంతో వర్ధిల్లుతున్నవారే. వారికి పార్టీ ముఖ్యం కాదు. పార్టీ అధికారంలోకి వచ్చిన రోజున తాము నెరవేర్చుకోగలిగిన వ్యక్తిగత ప్రయోజనాలే ముఖ్యం. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నందువలన వాళ్లకు పోయేదేమీ లేదు. కాకపోతే పార్టీని కాపాడుతున్నట్లుగా కొన్ని ప్రైవేట్ కార్యక్రమాలు నిర్వహించడం, ఒక రకంగా పార్టీలో తమ కోటరీని కాపాడుకుంటూ రావడం మాత్రమే వారి లక్ష్యం. పార్టీ సమిష్టి ప్రయోజనాలు వారికి పట్టడం లేదు. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే కోటరీలోని వ్యక్తులు ఒకరి మీద ఒకరు వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. పార్టీలోని కీలక నాయకుల గురించి పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే విచ్చలవిడిగా నెగిటివ్ ప్రచారానికి పాల్పడుతున్నారంటే వాటిని వెనక నుంచి నడిపిస్తున్న వారెవ్వరో అర్థం చేసుకోవాలి. ఒకరంటే ఒకరికి గిట్టని పరిస్థితి ఉండవచ్చు, కానీ బహిరంగంగా వారిని బద్నాం చేసేలా తీసుకునే చర్యలు అంతిమంగా చేటు చేసేది పార్టీకే కదా అనే స్పృహ వారికి కలగడం లేదు. పార్టీకి కార్యకర్తలు, నాయకులే బలం, అలాగే వారికి పార్టీ బలం. ఈ వ్యవస్థలు రెండూ పరస్పరం ఆధారపడినటువంటివి. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ధోరణి గమనిస్తే పార్టీ మాత్రమే బలమైనది, నాయకులు, కార్యకర్తలు పార్టీ మీద ఆధారపడి బతుకుతున్నవారే అనే పోకడ మనకు కనిపిస్తుంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత కొందరు కీలక నాయకులు పార్టీని వీడి వెళ్లిపోయారు. సాధారణంగా అధికార కూటమి జట్టులో చేరడానికి ఓడిపోయిన పార్టీ నుంచి అవకాశవాదులు కొందరు ఫిరాయించడం సహజంగా జరుగుతూనే ఉంటుంది. అలా కొందరు ఇతర పార్టీలో చేరారు కూడా. కానీ వైసీపీని వీడినప్పటికీ ఇప్పటిదాకా ఏ ఇతర పార్టీలో చేరని నాయకులు కూడా ఉన్నారు.
వారిని బుజ్జగించి తిరిగి పార్టీలోకి తీసుకురావడం గురించి ఏమైనా ప్రయత్నాలు జరుగుతున్నాయా అంటే శూన్యం. నిజానికి ఇలాంటి ప్రయత్నాలు పార్టీకి అవసరం. ఇక్కడ పార్టీ శ్రేయస్సును ఎవరూ పట్టించుకోవడం లేదు. వ్యక్తుల ఈగోలే పార్టీని నడిపిస్తుండడం హేయం. జగనే వారిని శాశ్వతంగా దూరం పెట్టదలుచుకున్నారా, లేదా కోటరీ పెద్దలు వెళ్లిపోయిన వాళ్ల మీద మరింత విషయాన్ని జగన్ బుర్రలోకి ఎక్కించే ప్రయత్నాలు చేస్తున్నారా అనేది తెలియదు. కానీ వెళ్లిన నాయకుల్ని తిరిగి కలుపుకుంటే ప్రజల్లోకి పాజిటివ్ సంకేతాలు వెళ్తాయి. ఓడిపోయిన పార్టీకి భవిష్యత్తు ఉండదని గమనించి నమ్మకం నిలబడక వెళ్లిపోయిన వారు తిరిగి అదే పార్టీలోకి వస్తూ ఉన్నారంటే దాని అర్థం ఈ ప్రభుత్వం పనితీరు పట్ల ప్రజల్లో వ్యతిరేకత వస్తోందని, దానిని వారు గుర్తిస్తున్నారని అన్నట్లుగా వస్తుంది. ఆ సంగతి ప్రజలు కూడా గుర్తిస్తారు. కానీ వెళ్లిపోయిన వారిని తిరిగి రానివ్వకుండా మోకాలడ్డుతూ కూర్చుంటే పార్టీ గ్రాఫ్ పెరుగుతూ ఉన్నట్లుగా ప్రజలకు అభిప్రాయం కలిగించడం ఎలాగా? ఈ విషయాన్ని అధినేతే ఆలోచించుకోవాలి. మరోవైపు ప్రత్యర్థి ఎలాంటి అడుగులు వేస్తున్నారో కూడా గమనించుకుంటూ ఉండాలి కదా. చంద్రబాబు నాయుడు అందరినీ కలుపుకుంటూ పోతూ ఉన్నారు. పార్టీలోకొస్తానంటూ ఉన్న ఏ నేతను కూడా విడిచిపెట్టడం లేదు. ముందు పార్టీలో కలిపేసుకుని ఆ తర్వాత వారికి ఇవ్వగలిగిన ప్రాధాన్యాల గురించి ఆలోచించుకుంటున్నారు. మిగిలిన కూటమి పార్టీలు కూడా అదే బాటలో ఉన్నాయి. నిజానికి చంద్రబాబుకు ఇది సంక్లిష్ట సమయం. పార్టీలో నాయకులు సంఖ్యాపరంగా పెరగడం ఒక్కటే ఆయన లక్ష్యం కాదు. లోకేష్ నాయకత్వాన్ని శిరసా వహించే పార్టీ బ్రిగేడ్ను నిర్మించడం కూడా ఆయన సీరియస్ గా పరిగణిస్తున్న హిడెన్ అజెండా. ఇన్ని ఉన్నప్పటికీ ఆయన పార్టీలో ఇంకా కొత్త చేర్పుల కోసం ఆరాటపడుతూనే ఉన్నారు. కానీ జగన్ తీరు అందుకు పూర్తిగా భిన్నంగా ఉంది. నేను ఇలాగే చేస్తాను అని మొండిగా కూర్చుంటే నడిచే వ్యవస్థ కాదు రాజకీయం. పట్టు విడుపులుండాలి. జన్మతః రాజకీయ కుటుంబంలోని వ్యక్తే అయినా, అసమానమైన ప్రజానాయకుడికి వారసుడే అయినా, 1.5 దశాబ్దానికి పైగా సొంత పార్టీని నడుపుతున్నా ఇప్పటికీ ఆ మౌలిక జాగ్రత్తలు నేర్చుకోకపోతే ఎలాగా? పార్టీ లక్ష్యం ఎప్పుడూ అధికారం దిశగానే ఉంటుంది. అందుకు వేసే అడుగులు పార్టీని కూడా సకారాత్మకంగా బలోపేతం చేసుకుంటూ సాగాలి. ఆ శ్రద్ధ లేకుండా ఏదో యథాలాపంగా చేసుకుంటూ పోతే సరైన ఫలితం దక్కదు. అదృష్టం అన్ని వేళలా వరించదు. కష్టం ప్రతిసారి ఫలించదు. వీటికి తోడు వ్యూహం కూడా ముఖ్యం. వాటిని పదును పెట్టుకోవడంలో ప్రతిపక్ష నేత ఆరితేరాలి. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.